ఆగస్టు 15వ తేదీ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణాల మాఫీ చేస్తామని గతంలో చెప్పారు. నాడు చెప్పిన విధంగా ఇప్పటి వరకు 2 విడతలుగా 1.5 లక్షల రుణమాఫీ చేసి రైతులను అప్పుల ఊబి నుండి బయటికి తీసుకొచ్చామన్నారు. నేడు 3వ విడత రుణమాఫీ చేస్తామని చెప్పారు. 1.5 లక్షల నుంచి 2 లక్షల లోపు రుణాలు నిన్న మాఫీ అయ్యాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రుణమాఫీ కాలేదన్నారు. వారందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇంకా రుణమాఫీ అందని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాంటి వారందరికీ మినహాయింపు లేకుండా రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు రక్ష పథకాన్ని ప్రారంభించనున్నారు. రైతు భరోసా ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు రైతు బంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా పథకాన్ని పేరు మార్చి ఎకరానికి 15,000 ఆర్థిక సాయం అందించనుంది. వాస్తవానికి జూన్, జూలై నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా రుణమాఫీ ప్రక్రియ కారణంగా అమలులో ఆలస్యం జరిగిందని సంబంధిత వర్గాలు తెలుపుకున్నాయి. అయితే ఈ పథకానికి ప్రభుత్వం నిధులు వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో రైతుల ఖాతాలో రైతు బంధు అమౌంట్ పడనుందని సమాచారం.